హైదరాబాద్ లో చెన్నై విద్యార్థిని రేప్ చేసిన ఇద్దరు యువకులు. సిగ్గు మీకు అక్క చెల్లెలు ఉన్నారు రాబోయ్? అనవసరంగా చదువుకునేటటువంటి పిల్లని రేప్ చేసి ఎందుకు జీవితాలు నాశనం చేస్తారు? మీ అక్క చెల్లెలు కూడా గదే రేప్ సంఘటనలు జరిగితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఏం మనుషులు రా నాయన మీరు, ఇంత దౌర్జన్యంగా పడుతున్నారు. ఆ చదువుకునే అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేస్తారు. అలా దోస్తులే అంట, మేము నిన్న మీడియాలో చూసినాం వీడియో. దోస్తుగానే పిలిచి ఈనాడు మద్యం తాగిపించి రేప్ చేసిన ఆ పిల్లలు. దయచేసి నేను మహిళలకు చెప్తా ఉన్నాను, మా దోస్తులు నైట్ బర్త్డే పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలు అని చెప్పి దయచేసి పోకూడదు. అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు, ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులాగా మీరు కూడా మీ అమ్మాయిలను నైట్ పూట బర్త్డే పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఉన్నాయి అంటే మీరు పంపించకూడదు. రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు కావాలంటే ఆపలు పట్టుకోవడం లాభం లేదు. ఇటువంటి సంఘటనలు ఎదురైతే చాలా బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్. కొంత ఇప్పుడు రేపే జరిగింది, కొంతమంది అయితే చంపేస్తారు. సో అటువంటి సంఘటనలు మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కదా. తల్లిదండ్రులకు కూడా జరగన సోయి ఉండాలి, పిల్లలను నైట్ పూట ఆడపిల్లని బయట పంపించాలి. చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఇంటర్న్షిప్ ఇప్పిస్తామని నమ్మించి హైదరాబాద్ కు పిలిపించిన తన స్నేహితుడు అజయ్ కుక్కట్పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకున్నామని తన స్నేహితుడు హరి ఫ్లాట్ కు రావాలని పిలిపించి అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్ కు వెళ్లిన యువతి. ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లగానే ఆమెను రేప్ చేసిన అజయ్ హరి యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన బాచుపల్లి పోలీసులు. కేసు దర్యాప్తు జరుగుతుంది, కానీ ఆమె జీవితాంతం ఎంత నష్టపోతుంది, ఏ విధమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఉన్నటువంటి సరుకులో వాళ్ళ బంధువులు అని ఫ్యామిలీ మెంబర్స్ తో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకసారి అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులారా బర్త్డే పార్టీలకు ఆడవాళ్ళని నైట్ల పూట పంపించకూడదు. ఇటువంటి రేప్ సంఘటనలకు గురవుతారు. చేతుల వల్ల కాకులు పట్టుకొని లాభం లేదు, మీ ఇష్టం.